హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి అయితే ఇక నిద్రపోయి ఉంటుంది కదా. అప్పుడే తను ఒక భయంకరమైన కల అయితే కంటుంది. ఇక అక్షయ్ వచ్చి ఇక పల్లవి నిజ స్వరూపం ఇంట్లో అందరి ముందు బయట పెట్టినట్లు, అభిరామ్ అక్షయ్కి ఇది పల్లవి ఇదంతా చేసిందన్న నిజాన్ని చెప్పినట్లు ఇక భయంకరమైన కళ అయితే కంటుంది. వెంటనే ఇక దిగ్గున లేచేసి ఇక ఇంత భయంకరమైన కళ నిజమైతే ఇక నిజంగానే నన్ను బ్రతకనివ్వరు, ఇక కమలైతే నన్ను చంపేస్తాడు అని ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ అర్ధరాత్రి పూటే ఇక అవనే ఖచ్చితంగా ఇంకా అవని నా గురించి ఎంక్వైరీ చేస్తుంది, నా గురించి బయటపడుతుంది. ఈ అవని ఉన్నంతసేపు నాకు భయమే. ఖచ్చితంగా అవని నేనే మావయ్య గారిని మేడపై నుంచి తోసేశాననేది నిజాన్ని బయట పెడుతుంది. లేదు, అలా జరగకూడదు, ఏదో ఒకటి చేయాలి అని పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇప్పుడు నేనేం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అటు పక్క తన తండ్రి చక్రధర్ తన ఫ్రెండ్ కళ్యాణ్, లాయర్ కళ్యాణ్తో ఇద్దరు ఇక నన్ను ఇడిపించినందుకు చాలా థ్యాంక్స్ రా, నేను ఇంకా బయటికి వస్తాను రాను అని టెన్షన్ పడ్డాను, నా కూతురు ఇక బయటికి రావాలని చాలా ప్రయత్నాలు చేసింది అని ఇక అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే అప్పుడు నువ్వు నా ఫ్రెండురా, నిన్ను బయటకు తీసుకురాకుండా ఎలా ఉంచుతాను అని ఇక కళ్యాణ్ అయితే అలా ఇద్దరు వైన్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అలా వైన్ పార్టీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అలా వాళ్ళకి ఇక వైన్ ఎక్కువ కావడం అలా మాట్లాడుకుంటూ ఇక అలాగే మాట్లాడుతూ ఉండగా పల్లవి అయితే ఇక చక్రధర్కి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే చక్రధర్ ఫోన్ చూసి ఇదేంటి బేబీ గింత రాత్రిపూట ఫోన్ చేసింది అని టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బేబీ గింత రాత్రిపూట ఫోన్ చేశావు అని అంటూ ఉంటాడు. అప్పుడే డాడ్ ఇక్కడ టెన్షన్ ఎక్కువైపోతుంది, నా గురించి ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్గా ఉంది అని అనగానే ఏంటమ్మా ఇంకా టెన్షన్ ఏంటి, నేను పోలీస్ స్టేషన్లో లేను, ఇప్పుడు బయటికి వచ్చాను, నీ తండ్రి గురించి నీకు తెలుసు కదా, నేను బయటకు వచ్చాక నీకు తోడుగా ఉంటాను, నీ గురించి బయట ఎలా పండిస్తాను అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు పల్లవి డాడ్ ఒక పెద్ద భయంకరమైన నాకు డ్రీమ్ వచ్చింది డాడ్ అని చెప్పగానే చక్రధర్ ఏంటమ్మా అది అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఆ అవ్వని నా గురించి ఇంట్లో అందరి ముందు బయట పెట్టింది అభిరామ్తో చేతులు కలిపి, ఇక నిజంగానే నేనే మావయ్య గారిని మేడపై నుంచి తోసేసానన్న నిజాన్నైతే బయట పెడుతుందేమో అని, ఆ కళ ఎక్కడ నిజమవుతుందో అని భయంగా ఉంది డాడ్ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే నేనున్నాక అలా ఎలా జరుగుతుందమ్మా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం డాడ్ అని అనగానే రేపు ఉదయాన్నే ఆ మీనాక్షిని లేపేద్దాం అని అంటూ ఉంటాడు. డాడ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఆ మీనాక్షితో మనకి ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు, కానీ ఇప్పుడు ఉన్నదల్లా ఆ అవని వల్లే, అవని ఎప్పుడెప్పుడు నా గురించి బయట పెడుతుందా అనే టెన్షనే ఎక్కువగా ఉంది అని అనగానే ఇప్పుడు మరి ఏం చేద్దామమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే డాడ్ ఆ మీనాక్షిని కాదు లేపేసేది, ముందుగా ఈ అవని లేపేద్దాం అని చెప్పగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే అవును డాడ్, అవని వల్ల నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే అవని ఎక్కడ మన గురించి నిజాన్ని బయట పెడుతుందో అని టెన్షన్గా ఉంది డాడ్, ముందుగా ఈ అవన్ అనేదే లేకుండా చేసే ఇక మనం ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని చెప్పగానే చక్రధర్ సరే బేబీ ఉదయాన్నే ఇదంతా చూసుకుందాం అని ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి డాడ్ బాగా తాగేసినట్లుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని ఇక పల్లవి అయితే ఎలాగైనా డాడీ కంటే ముందు అవనిని నేను లేపేసేలా చేయాలి అని ఇక అనుకుంటూ పల్లవి ఆ రాత్రి అలా నిద్రపోతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి ఇదేంటి డాడీ ఏం ఫోన్ కూడా చేయలేడు, అయినా డాడీ ఇక అవన్ని లేపేద్దామని చెప్పాడు కదా అని ఇక అవని గురించి ఆలోచిస్తూ వెంటనే పల్లవి అయితే చక్రధర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే ఫోన్ సైలెంట్లో పెట్టి గాఢ నిద్రలో ఉంటాడు. ఇక రాత్రి మొత్తం వైన్ తాగేసి చాలా మత్తులో ఉంటాడు కదా, ఉదయాన్నే లేవడు. అది చూసి ఇదేంటి డాడ్ ఇంతవరకు ఈ ఫోన్ కాల్ కానీ లిఫ్ట్ చేయడం లేదు, ఫోన్ కూడా చేయడం లేదు, అసలు డాడ్ నేను చెప్పింది తనకి గుర్తుకుందా, రాత్రి బాగా తాగేసినట్లుంది, తనకి గుర్తుకుందో లేదో, ఇక లేట్ చేసే ఖచ్చితంగా ఈ పల్లవి నా గురించి బయట పెట్టేస్తుంది, లేదు తొందరగా నేనైనా చేయాలి అని వెంటనే పల్లవి అయితే అవనిని లేపేయాలని చూస్తుంది.
వెంటనే ఇక పల్లవి అయితే ఎలాగైనా అవనిని లేపేయాలి అని అనుకుని వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తుంది. అప్పుడే చెప్పండి మేడం, ఏం పని చేయాలి అని అనగానే, ఒరేయ్ నేను చెప్పినట్లు చేయండి, నేను ఒక ఫోటో పంపిస్తాను, తనని మీరు యాక్సిడెంట్ చేయాలి అని చెప్పగానే, సరే మేడం మాకు డబ్బు ఇస్తున్నారు, ఏ పనైనా చేస్తాం అని రౌడీలు పల్లవితో అంటూ ఉంటారు. అప్పుడు పల్లవి అయితే, సరే నేను ఇప్పుడే ఫోటో సెండ్ చేస్తున్నాను, ఇప్పుడు తను అక్కడికి వచ్చేలా నేనే చేస్తాను, వెంటనే మీరు తనని యాక్సిడెంట్ చేసి చంపేయండి, తను బ్రతకకూడదు అని ఇక పల్లవి చెప్పగానే, అప్పుడే రౌడీలు సరే మేడం అని ఇక ఫోన్ కట్ చేస్తారు. ఇక పల్లవి అయితే అవని ఫోటో వాళ్ళకి సెండ్ చేస్తుంది. ఇక ఇదిగోరా మేడం ఫోటో పంపించింది, ఈమెనే మనం ఇటు సైడ్ వచ్చాక యాక్సిడెంట్ చేసి చంపేయాలి అని ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పల్లవి మాత్రం ఎలాగైనా అవని వాళ్ళు ఉండే వైపు వెళ్ళేలా చేయాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి నేనేం చేయాలి అని ఇక అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. అవును, వాళ్ళ మా మీనాక్షి కనిపించడం లేదు కదా, తను ఇక్కడ పలానా చోటు దగ్గర ఉందని చెప్తే ఖచ్చితంగా అవని తన తల్లి కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఇక తనని చంపేయడానికి వాళ్ళు కూడా ఆడ రెడీగా ఉంటారు. వెంటనే తన జీవితమే నాశనమైపోతుంది, తను అనంత లోకాలకి వెళ్ళిపోతుంది. అదే కదా నాకు కావలసింది, ఈ అవని ఉన్నంతకాలం ఈ టెన్షన్లు పడుతూనే ఉండాలి అని ఇక పల్లవి అయితే ఆలోచించి వెంటనే బయటికి వచ్చి అవనికి ఫోన్ చేస్తుంది. వెంటనే ఇక అవని ఆ నెంబర్ చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి ఎవరు మీరు అని అనగానే, మేడం మీ అమ్మగారు కనిపించడం లేదని విన్నాను అని చెప్పగానే, అవును మా అమ్మ కనిపించడం లేదు, మీనాక్షి అనే వ్యక్తి రామాలయం దగ్గర ఉంది, అక్కడే ఇక పాపం ఏదో ఆలోచిస్తూ ఏదో బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంది అని చెప్పగానే, ఏంటి మీరు చెప్పేది నిజమా, మా అమ్మ రామాలయం దగ్గర ఉందా అని అనగానే, అవును మేడం అందుకే చెప్తున్నాను అని చెప్పి పల్లవి అయితే ఫోన్ కట్ చేసింది. ఇక పల్లవి మాత్రం ఆ సిమ్ని తీసేయకుండా అవనికైతే ఫోన్ చేస్తుంది. మర్చిపోయి ఇక అవని అయితే ఇక ఆలోచనలో పడి తన తల్లి కోసం పరిగెత్తుకుంటూ రామాలయం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అమ్మ రామాలయం దగ్గర ఉందని చెప్పారు, అమ్మ నువ్వు తొందరగా మాకు కనిపించాలి, ఎందుకంటే మీకోసం మేము చాలా టెన్షన్ పడుతున్నామమ్మ, ఇక ఆ చక్రధర్ నిన్ను ఎక్కడ చంపేస్తాడో అని భయంతో చచ్చిపోతున్నాను అని ఇక అవని అయితే అక్కడున్న మీనాక్షి రామాలయం దగ్గర ఉందని చెప్తుంది కదా అవి. ఇక అవని అయితే రామాలయం గుడికైతే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ సమయానికి ఒరేయ్ అదిగురా తను పరిగెత్తుకుంటూ మన కోసం వస్తున్నట్లుగా అనిపిస్తుంది, వెంటనే మనం తనని యాక్సిడెంట్ చేసి పడేద్దాం, చంపేస్తే మనకు కావలసినంత డబ్బు ఆ మేడం ఇస్తుంది అని రౌడీ అతను అంటూ ఉంటాడు. అవునరా నిజంగానే తను వస్తుందిరా అని ఇక మనం రెడీగా ఉండాలి అని ఇక పల్లవి పెట్టిన రౌడీలైతే ఇక యాక్సిడెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే ఇక అవని మాత్రం పరిగెత్తుకుంటూ అలానే వస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఎదురుగా వస్తున్న లారీని చూసుకోకుండా అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక లారీ అతను ఇక అవనిని గుద్దేస్తాడు. అప్పుడే అవని లైట్గా తలకి గాయం కావడంతో కుప్పగూలిపోతుంది. అక్కడి నుంచి ఎవరు రావడం చూసి వెంటనే ఇక అవనిని ప్రాణాపాయ స్థితి నుంచి ఇక తనని చంపేయకుండా వదిలేసి ఇక అక్కడి నుంచి లారీ అతను భయంతో వెళ్ళిపోతాడు. అప్పుడే అందరూ గుంపుగా చేరుతారు. ఇదేంటి ఏమైంది అక్కడ అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎవరో పాపం యాక్సిడెంట్ అయింది, తలకి గాయమైనట్లుంది అని చెప్పగానే అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు గుంపుగా చేరి. అక్కడి నుంచి అక్షయ్ వస్తూ ఉంటాడు. ఇదేంటి ఇక్కడ గుంపుగా ఉన్నారు, కొంపతీసి మీనాక్షి అయితే కూడా ఇక్కడ ఉండొచ్చా అని ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి వచ్చి ఎవరు ఏమైందండి అని అడుగుతూ ఉంటాడు అందరినీ. అప్పుడే ఎవరో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది పాపం అని ఇక అంటూ ఉంటారు. వెంటనే ఇక అక్షయ్ అయితే అక్కడికి వచ్చి చూసేసరికి అవనిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి అవని కదా, అవనికి యాక్సిడెంట్ అయింది అని చాలా ఏడుస్తూ అవని అవని లే అవని అని అంటూ ఉంటాడు. అవని స్పృహ కోల్పోవడంతో వెంటనే అక్షయ్ అయితే అవనిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటవని ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, నాన్న విషయంలో ఎవరు అలా చేశారా అనేది తెలుసుకుందాం అనేసరికి అటు అభిరంగానికి ఆ రోజు యాక్సిడెంట్ కావడం, ఇప్పుడు మీ అమ్మ గురించి తెలుసుకోవాలని చూస్తే నీకు యాక్సిడెంట్ కావడం,
అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక అనుకుంటూ ఉంటాడు అక్షయ్ చాలా బాధపడుతూ. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే అవనికి యాక్సిడెంట్ అయిందని తెలిసి అక్షయ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంట్రా ఏం జరిగిందిరా అని ఇక అంటూ ఉంటాడు ఎస్ఐ అభిరామ్ అయితే. అప్పుడే అక్షయ్ అయితే ఒరే అవనికి యాక్సిడెంట్ అయిందిరా అని అనగానే అవునరా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు తెలిసింది, అయినా అవనికి యాక్సిడెంట్ కావడం ఏంటి అని అనగానే ఏమోరా నేను అక్కడ గుంపుగా ఉంటే వెళ్ళి చూసేసరికి అవనికి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే వెంటనే నేను అక్కడికి వస్తున్నానరా అని ఎస్ఐ అభిరామ్ అయితే హాస్పిటల్కి వస్తాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇక ఎస్ఐ అభిరామ్ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఒరే ఏడవకరా నువ్వేంటి అలా బాధపడుతున్నావు అని ఇక ఎస్ఐ అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఏం చేయమంటావురా నాన్నకి ఆ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరని తెలుసుకుందాం తెలిసింది అనే లోపే నీకు యాక్సిడెంట్ చేసి నీకు దొరికిన ఆధారాన్ని పోయేలా చేశారు. ఇప్పుడు అవనికి ఈ యాక్సిడెంట్ కావడం ఏంటో నాకు అర్థం కావడం లేదురా, ప్రతిసారి అవన్నే అందరూ నిందిస్తారు అని ఇక అక్షయ్ అయితే ఎస్ఐ అభిరామ్కి చెప్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే ఒరే నువ్వేమీ బాధపడకు, అసలు ఈ అవనికి యాక్సిడెంట్ కావడానికి కారణం ఎవరైనా లేకపోతే అనుకోకుండా చేశారా అనేది తెలుసుకుంటాను అని ఎస్ఐ అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే అవని గారిని జాగ్రత్తగా చూసుకోరా, ఖచ్చితంగా తనంటే పడని వాళ్ళు తనని కూడా ఏదైనా చేసే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకో అని ఇక చెప్పి ఎస్ఐ అభిరామ్ ఒరే నేను వెళ్ళొస్తాను, ఖచ్చితంగా దానంతటికీ కారణం ఎవరనేది తెలుసుకుంటాను అని ఎస్ఐ అభిరామ్ అయితే ఇక మళ్ళీ తిరిగి స్టేషన్కి అయితే వచ్చేసాడు. అప్పుడే వచ్చేసాక వెంటనే ఇక రాజుకి ఫోన్ చేస్తాడు. ఏంటి రాజు ఏదైనా తెలుసుకున్నావా, ఆ పల్లవి ఫోన్ని ట్యాప్ చేసావా అని అనగానే చేశాను సార్, పల్లవి చాలాసార్లు ఎవరితోనో మాట్లాడింది, ఆ నెంబర్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పగానే ఏంట్రా ఏ రోజు మాట్లాడింది అని అంటూ ఉంటాడు. తను ఈరోజు ఉదయాన్నే చాలాసార్లు ఒక నెంబర్తో మాట్లాడింది అని చెప్పగానే అప్పుడే ఇక ఆ నెంబర్ వాళ్ళు ఎక్కడున్నారో ఆ నెంబర్ ద్వారా తెలుసుకోవాలి, ఆ వెంటనే నువ్వు స్టేషన్కి వచ్చేయి అని రాజుకి చెప్పగానే వెంటనే ఇక రాజు అయితే ఇక స్టేషన్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక సార్ ఇదే సార్ ఈ నెంబర్లోనే చాలాసార్లు ఈ పల్లవి ఫోన్ మాట్లాడింది ఇవాళ ఉదయాన్నే అని చెప్పగానే ఎస్ఐ అభిరామ్ అయితే ఆ నెంబర్ని ఇక లొకేషన్లో చూస్తూ ఉంటాడు. ఆ నెంబర్ ట్యాప్ చేస్తే అది ఎవరితో కాదు ఇక రౌడీలది, అది ఇదేంటి వీళ్ళది ఈ నెంబర్ ఎవరిదై ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళు ఈ లొకేషన్లో ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరనేది తెలుసుకుందాం అని అంటూ ఉంటాడు ఎస్ఐ అభిరామ్ అయితే. సరే సార్ ఇప్పుడే బయలుదేరదాం అని చెప్పగానే ఇక రాజు కానిస్టేబుల్ రాజు ఎస్ఐ అభిరామ్ ఇద్దరు కలిసి ఇక రౌడీలున్న లొకేషనే చూపిస్తుంది. అప్పుడే ఇక వెంటనే ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి ఇక మీరే కదా ఉదయం పల్లవితో మాట్లాడారు అని అంటూ ఉంటాడు. లేదు సార్ మేము ఎవరితోటూ మాట్లాడలేం అని అనగానే ఒరే ఒకసారి ఈ నెంబర్కి మిస్డ్ కాల్ అని ఎస్ఐ అభిరామ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు అయితే వెంటనే ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళ వారిలోనే ఒకరిది రింగ్ అవుతుంది. అది చూసి ఒరే అబద్ధం చెప్పారు కదా, ఇక మీరే కదా పల్లవితో చాలాసార్లు ఫోన్ మాట్లాడారు ఈరోజు ఉదయం, మర్యాదగా చెప్తారా లేకపోతే లాకప్లో వేసి కుమ్మిసి పెట్టమంటారా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సార్ నిజం చెప్తాను సార్ మమ్మల్ని ఏమీ చేయకండి అని ఇక అనగానే ఏం చేశారు పల్లవి ఎందుకు మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి మాకు డబ్బులు ఇచ్చి ఈ ఫోటోలో ఉన్నవని ఇక హత్య చేయమన్నది, తనని చంపేయమంది అని అనగానే అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి అవనిని చంపమని చెప్పిందా అని అంటూ ఉంటారు. అవును ఇక ఈ అమ్మాయిని చంపేయమని మీకు ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పింది, అందుకనే ఈరోజు ఉదయం తనని యాక్సిడెంట్ చేశాం, కానీ అనుకోకుండా ఎవరో ఇక ఎదురుగా రావడంతో ఇక తనకి ప్రమాదం ఇక తప్పింది అని చెప్పగానే అంటే ఇదంతా ఆ పల్లవి చేసిందా అని అంటూ ఉంటాడు. అవును సార్ ఆ పల్లవి మేడమే మాకు డబ్బులు ఇచ్చి ఈ పని చేయించింది, మమ్మల్ని ఈసారి వదిలిపెట్టింది సార్, మరోసారి ఇలాంటి తప్పులు చేయం అని రౌడీలైతే అంటూ ఉంటారు. మరోసారి ఇలాంటి తప్పులు చేశారంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇక ఎస్ఐ అభిరామ్ అయితే వార్నింగ్ ఇచ్చి ఇక అక్షయ్ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే హాస్పిటల్లో అందరూ ఉంటారు. అప్పుడే పార్వతి అయితే ఏంట్రా మన కుటుంబానికి ఇలా జరగడం ఏంటి, అటు మీ నాన్నకి ఇప్పుడు అవనికి అసలు ఏం జరుగుతుందో నాకు చాలా టెన్షన్గా ఉందిరా అని పార్వతి అంటూ ఉంటుంది. నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉంటాడు అక్షయ్ కూడా. అప్పుడే కమల్ వదినకి ఏం కాకూడదు దేవుడా అని చాలా బాధపడుతూ ఇక ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అలా కూర్చుండి చూస్తూ ఉంటాడు. అందరూ హాస్పిటల్లో ఉంటారు. అప్పుడే ఎస్ఐ అభిరామ్ రాగానే పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి వీడు మళ్ళా వస్తున్నాడు,
నా గురించి ఏమైనా తెలుసుకున్నాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఎస్ఐ అభిరామ్ చాలా ఆవేశంతో అక్కడికి రావడం చూసి, ఏంట్రా మళ్ళీ వచ్చావేంటి, ఏదో పనుందని వెళ్ళావు అని అక్షయ్ అనగానే, లేదురా ఆ పని పూర్తయింది అని అనగానే, ఏంట్రా ఆ పని అని అక్షయ్ అంటూ ఉంటాడు. అయినా అవని గారికి ఎలా ఉంది అని ఎస్ఐ అభిరామ్ అనగానే, అవని కోలుకుంటుంది, కొద్దిసేపట్లో కళ్ళు కూడా తెరుస్తుందని డాక్టర్ గారు చెప్పారా అని అనగానే, చాలా సంతోషం రా, కానీ అవని గారికి ఈ విధంగా కావడానికి కారణం ఎవరో నిజం తెలిసిందిరా. అసలు అవని గారిది అనుకోకుండా చేసిన యాక్సిడెంట్ కాదు, కావాలని చేసిన యాక్సిడెంటే అని చెప్పగానే అక్కడున్న కమల్, పార్వతి, అక్షయ్ అందరూ షాక్ అయిపోతారు. పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని పార్వతి అంటూ ఉంటుంది. అవునండి, అవని గారిది కావాలని చేసిన యాక్సిడెంట్, తనని చంపాలని చూశారు అని చెప్పగానే కమల్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, మా వదినని చంపాలని చూసారా, ఎవరు వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అని ఇక అంటూ ఉంటాడు. ఎవరు కాదు, నీ భార్య పల్లవి అని చెప్పగానే కమల్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక భానుమెత్తితే, ఏం మాట్లాడుతున్నారు మీరు, నా మనవరాలు అవనిని చంపేయాలని చూడడం ఏంటి అని అనగానే, అవును, మీ అవనిని చంపేయాలని చూసింది ఈ పల్లవే అని చెప్పగానే అప్పుడే అక్షయ్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, పల్లవికి అవసరమే ఉంది అవనిని చంపేంత అని అనగానే, ఇక ఏమోరా, ఏ కారణాలు ఉన్నాయో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఈ పల్లవే ఇక రౌడీలకి ఫోన్ చేసి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ఇక అవనిని చంపేయమని చెప్పింది. వాళ్ళతోటే ఈరోజు నిజం తెలుసుకున్నాము అని చెప్పగానే పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునరా నిజం చెప్తున్నాను, అవనిని చంపేయాలనే చూసింది అని చెప్పగానే వెంటనే అక్షయ్ అవని చెంప పలగొడతాడు. ఏంటనయ్యా, చెంప కాదు దీన్ని చంపేస్తాను అని ఇక కమల్ అయితే ఇక పల్లవిని చంపేశానని గొంతు పట్టుకుంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే, మీ అందరికీ ఒక నిజం చెప్పాలి, అసలు దీనంతటికీ కారణం, మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క దానికి కారణం ఎవరో కాదు ఈ పల్లవి అని చెప్పగానే పార్వతి, భానుమతి, అక్షయ్, శ్రీకర్, కమల్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవునండి నిజంగా చెప్తున్నాను, అసలు ఇక రాజేంద్ర గారికి కూడా అలా జరగడానికి కారణం ఈ పల్లవే మేడపై నుంచి తోసేసింది. కొన్ని నిజాలు రాజేంద్ర గారికి తెలుసు కాబట్టి తనని నిజం ఎక్కడ బయట పెడతాడో అని ఇక రాజేంద్ర గారిని మేడపై నుంచి తోసేసి చంపేయాలని చూసింది. ఇప్పుడు అవని గారు వల్ల ఇక ఎక్కడ తన గురించి బయటపడుతుందో అని అవని గారిని కూడా చంపాలని చూసింది. మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క దానికి కారణం ఈ పల్లవి తన తండ్రి చక్రధరే అని చెప్పగానే పార్వతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. మీరు చెప్పేది నిజమా అని కమల్ అంటూ ఉంటాడు. అవునండి నిజం చెప్తున్నాను అని చెప్పగానే వెంటనే ఇక కమల్ అయితే పల్లవి చెంప పలగొట్టి దీన్ని ఇప్పుడే చంపేస్తాను అని గొంతు పడుతూ ఉంటాడు. అప్పుడే, మీరు కాదు చంపేసేది, ఎప్పటికీ జీవితాంతం జైలు నుంచి బయటకు రాకుండా నేను చేస్తాను, మీరు పర్మిషన్ ఇస్తే అని ఇక అంటూ ఉంటాడు. ఎస్ఐ అభిరామ్ అయితే, ఇంకా పర్మిషన్ ఇవ్వడం కాదు, తనని వెంటనే లాక్కు వెళ్ళండి, దీన్ని కళ్ళ ముందు కనిపించనివ్వకండి అని పార్వతి అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే వెంటనే పల్లవిని అరెస్ట్ చేసుకొని ఇక స్టేషన్కి అయితే తీసుకువెళ్తాడు. ఈ విధంగానైతే కానిస్టేబుల్ రాజు ద్వారా తన ఫోన్ ట్యాప్ చేసి వెంటనే ఇక పల్లవి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాడు. అవనిని చంపాలని చూసిందని, అటు రాజేంద్రని కూడా చంపాలని చూసింది పల్లవి అని అందరి ముందు బయట పెడతాడు ఎస్ఐ అభిరామ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.